అయితే మహాశివరాత్రి అంటే మనము జనరల్గా ఇప్పటివరకు అన్ని పగలు చేసుకునేటువంటి ఈ పండుగలన్నీ ఇప్పుడు శివరాత్రి నుంచి రాత్రి చేసుకుంటూ ఉంటాం కదా. అసలు ఎందుకు నైట్ టైము శివరాత్రిని మనం సెలబ్రేట్ చేసుకుంటాము, దాని విశిష్టత తెలియచేయండి. తప్పకుండా. మొత్తం అన్ని పండుగలలో మనకు పగటిపూటే చేసుకుంటాం, ఇది రాత్రిపూట చేసుకునేటటువంటి పండుగ కాబట్టి దీన్ని శివరాత్రి అంటాం. ప్రతి నెలకు ఒకసారి వస్తుంది, అయితే దాన్ని మాస శివరాత్రి అంటాం. ఫాల్గుణ మాసంలో బహుళపక్షంలో ఈ యొక్క చతుర్దశి తిథిన వచ్చేటటువంటి దాన్ని మనము మహాశివరాత్రి అంటాం. ఈసారి స్పెషల్ ఏమిటంటే అమావాస్య కూడా తిథులు కూడా కలుస్తున్నాయి అన్నమాట. అందువలన ఇది చీకటి రోజునే కాబట్టి, చీకటిలో జరుగుతుంది కాబట్టి లింగోద్భవ సమయం అనేటటువంటిది అర్ధరాత్రి 12 గంటలకి, శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకి శివుడు పుట్టాడు. అంటే చీకట్లో ఎందుకు అని అంటే ఇగ్నోరెన్స్, చీకటి అంటే అజ్ఞానం. మనం అనుకుంటాం అందరం జ్ఞానులమే కదా, అజ్ఞానం ఏముంటుంది అనుకుంటాం, కాదు. ఆ జ్ఞానం మనకు తెలిసినటువంటి జ్ఞానము యొక్క డెఫినేషన్ వేరు. జ్ఞానినామపి చేతాంసి దేవి భగవతి హిసా బలాతాకృష్య మొహాయ మహామాయా ప్రయచ్చతి. ఇంతవరకు మాయని జయించినటువంటి వాడు రామకృష్ణ పరమహంస ఒక్కడే. స్వామి వివేకానంద, ప్రభాత్ రంజన్ సార్, ఇలా చాలా తక్కువ మంది ఉంటారు. మరి అటువంటి మహామాయని సాక్షాత్తు శ్రీకృష్ణుడే పక్కన పెట్టుకుని కుండలిని శక్తిని జాగృతం చేసుకుంటాడు. ఈ శివరాత్రి రోజున మనకి అజ్ఞానము అనేటటువంటిది ఉంది కాబట్టి ఆ అజ్ఞానం అనేటటువంటి దాని నుంచి ఎన్లైటన్మెంట్ ఇచ్చేటటువంటి పండుగను మహాశివరాత్రి అంటారు. ఈ రోజున శివరాత్రి రోజున పరమేశ్వరుడు 3 పనులు చేశాడు. ఒకటి ఏంటంటే ఈ యొక్క పాల సముద్రాన్ని, క్షీరసాగర సముద్రాన్ని చిలికినప్పుడు దాని నుంచి ఉద్భవించినటువంటి కాలకూట విషాన్ని ఈ రోజునే తాగాడు ఆయన. అలాగే పార్వతీదేవిని ఈ రోజే వివాహం చేసుకున్నాడు. అలా ఈ యొక్క శివుడు ఆవిర్భావం కూడా ఈ రోజే జరిగింది. సుప్రమసీ కోసం ఆధిపత్య పోరాటం అనేటటువంటిది తరతరాలుగా ఉంది. విష్ణువు బ్రహ్మదేవుడు ఇద్దరూ కలిసి ఆధిపత్య పోరు కోసం నేను గొప్ప అంటే నేను గొప్ప అని పోరాడుకుంటుంటే వాళ్ళ పోరాటాన్ని చూసి నవ్వుకొని శివుడు అగ్ని తత్వంతో అగ్ని శివలింగంగా ఆవిర్భవిస్తాడు. ఈ రోజున శివరాత్రి రోజున అర్ధరాత్రి 12 గంటలకు ఉద్భవిస్తాడు. ఆవిర్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు రజోగుణానికి సంకేతం. అంటే ఆయన రజోగుణం అంటే కోరికలు కోరుతూ ఉంటాం, కోరికలు వస్తూ ఉంటాయి. అలాగే విష్ణుమూర్తి సత్వగుణ సంపన్నుడు కాబట్టి ఆయనకి కోరికలు అవన్నీ లిమిట్లో ఉంటాయి. సో పరమేశ్వరుడు ఈ రజోగుణానికి ఈ యొక్క సత్వగుణానికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని చూపించడం కోసం విష్ణువు బ్రహ్మ కొట్టుకున్నాడు అనేటటువంటి లీలను చేస్తాడు. అయితే ఆ బ్రహ్మదేవుణ్ణి పైకి వెళ్ళి మొదలు ఎక్కడి నుంచి వచ్చింది, అంతం చూడండి. ఆ విష్ణుమూర్తిని క్రిందకి వెళ్ళి మొదలు ఎక్కడుంది, శివలింగం ఎక్కడి నుంచి ఎక్కడ పుట్టింది, అండ్ ద ఫస్ట్ అది చూడమంటే అప్పుడు ఆయన బిగినింగ్ అండ్ ద ఎండ్ చూడమంటే ఇద్దరు చూడలేకపోతారు. అయితే సత్వగుణ సంపన్నుడు కాబట్టి శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు, నిజాయితీగా వచ్చి స్వామి నేను చూడలేకపోయాను అని హంబుల్గా ఆయన అంగీకరిస్తాడు. అందుకని పరమేశ్వరుడు ఓకే యువర్ బ్లెస్డ్ అని చెప్పి విష్ణుమూర్తికి ఆరాధనలు, పూజలు తనతో సమానమైనటువంటి దీన్ని కల్పించాడు. అండ్ శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ. మన ఇద్దరి మధ్య భేదం ఉండదు. భేదాన్ని ఎవరైనా కల్పించాలని చూసినా నీ హృదయంలో నేనుంటాను, నా హృదయంలో నువ్వు ఉంటావు కాబట్టి భేదాన్ని చూపించేవాళ్ళు, భేదాన్ని చూసేటటువంటి వాళ్ళు రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారని చెప్పేసి పరమేశ్వరుడు చెప్పాడు. అక్కడది బాగుంది. ఇకపోతే బ్రహ్మదేవుడు రజోగుణ సంపన్నుడు కాబట్టి సుప్రమసీని తన యొక్క ఓటమిని అంగీకరించడం ఇష్టం లేదు. అందువలన మళ్ళీ పిల్లికి ఎలక సాక్ష్యం అన్నట్టుగా ఆయన ఒక మొగల పువ్వుని సాక్ష్యం తెచ్చుకుంటాడు. ఆయన చెప్పేదే అబద్ధం, దానికి మళ్ళీ ఇంకొక అబద్ధపు సాక్ష్యం తెచ్చుకొని అవునవును చూశాడినా అని చెప్తాడనమాట. అలాగే కామధేనువును తీసుకొచ్చి కామధేనువు చేత కూడా అబద్ధం చెప్పిస్తాడు. చెప్తే తలతో ఆమె అవును చూశాడని చెబుతూ తన కాన్షియస్నెస్ ఒప్పుకోలేదు కామధేనువుది. అందువలన తోకతో లేదు చూడలేదు ఇది అబద్ధం అని చెప్పి తోక ఊపుతుంది. అందువలన పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే ఆవు ముఖం చూస్తే మహాపాపం ఉదయం, ఆ పృష్ఠభాగాన్ని చూసి పృష్ఠభాగాన్ని పూజ చేస్తే అక్కడ సకల దేవతలు ఉన్నారు అన్నారు. ఆ వరం ఇచ్చాడు. బాగుంది. అయితే మనకు డౌట్ రావచ్చు, మరి ఆవులో 3 దేవతలు ఉంటాయి కదండి, మరి ముఖంలో చూస్తే పాపం అన్నారు కదా అని అంటే ఆ యొక్క ముఖములో పాపము అనేటటువంటి దోషం ఖచ్చితంగా ఉంది. ఎందువలన శివుడి శాపానికి తిరగలేదు. కానీ శివరాత్రి రోజున అమెండ్మెంట్ చేశాడు.
ఎలా అంటే వినాయక చవితి రోజున మామూలుగా ఆ వ్రతం చేసుకొని అక్షతలు వేసుకుంటే ఆ చంద్రుని చూసినటువంటి నీలాపనిందలు పడేటటువంటి దోషం పోతుంది అని ఎలా అయితే చెప్పారో, అమెండ్మెంట్ చేశారో, ఆ విధంగా ఆవుకి మిగతా రోజుల్లో ముఖం చూస్తే మరి పాపమే. కాబట్టి ఈ యొక్క ఎవరైతే శివరాత్రిని చేసుకుంటారో, శివరాత్రిని చేసుకుని గోపూజ చేస్తారో అటువంటి వాళ్ళకి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా ముఖం చూసినా కూడా పాపము తగలదు. ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదము ఈ భక్తుల మీద పడుతుంది. ఇది చాలామంది శివరాత్రికి లింక్ తెలియదు. కాబట్టి గోపూజ చేసేటటువంటి ప్రతి వాళ్ళు, గోశాలలు పెట్టేటటువంటి వాళ్ళు, వెళ్ళేవాళ్ళు ఈ రోజున గోపూజను చేసుకోవాలి. నెక్స్ట్ రెండవదిగా పరమేశ్వరుడు అబద్ధం ఆడాడు కాబట్టి ఆయన యొక్క బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేవి, శివుడిలాగే పంచాననుడు ఇద్దరు కూడా. అయితే అబద్ధం ఆడాడు కాబట్టి ఆ శిరస్సుని ఒకటి త్రుంచేస్తాడు పరమేశ్వరుడు ఈ రోజునే. త్రుంచేసి సామే బసతు జిహ్వాగ్రే బ్రహ్మరూప సరస్వతి అని సరస్వతీదేవిని ఆయన నాలిక మీద ప్రతిష్ఠించి, ఇక్కడే ఉండమ్మా ఆయన నాలిక మీద, ఇంక ఈయన అబద్ధాలు ఆడకుండా అని చెప్పి పర్మనెంట్గా ఆయన్ని లాక్ చేశాడు బ్రహ్మదేవుడిని. సో ఇది శివరాత్రి యొక్క మహత్యం. ఈరోజు ఈ విధంగా పరమేశ్వరుడు పుట్టాడు. అయితే అది అరుణాచలంలో మనకి ఆ పరమేశ్వరుడు అగ్నితత్వంతో ఉన్నటువంటి శివలింగం అరుణాచలంలో ఉంది కాబట్టి ఆ ఆవిర్భావము అరుణాచల ప్రాంతంలోనే జరిగిందనమాట.